జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా, మారా జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా గొప్ప దేవా. ఓ తండ్రి ఓ ప్రభువా నీకు స్తోత్రం, తండ్రి తండ్రి స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యమే, హల్లెలూయా సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికి శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 12:41 నుంచి మనం చూద్దాం. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభు సమాజ మందిరాల్లో ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి జనసమూహము ఆ కానుకలు వేస్తున్న విధానాన్ని ప్రభు చూస్తున్నాడంట. ఎక్కువ కానుక వేసేవారు తమ కానుకను చూపించుకుంటూ ఆ కానుక పెట్టెలో వేస్తున్నారు. అందరూ చాలా విశేషముగా అందులో ధనం వేస్తున్నారు. ఆ కానుక వేసేటప్పుడు వారి హృదయాన్ని చూస్తే, మేము ప్రభుకి ఎంత ఇస్తున్నామో చూడండి, చూడండి అందరూ ఎంత ఇస్తున్నామో అన్న భావనతో కొంతమంది ధనవంతులు ఆ కానుక పెట్టెలో సొమ్ము వేస్తున్నారంట. బైబిల్లో నువ్వు ఎంత అర్పిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎటువంటి హృదయముతో దేవునికి ఇస్తున్నావు అన్నదే ముఖ్యం. బైబిల్లో కయ్యను హేబేలు వీరిద్దరూ ప్రభుకి అర్పణలు తీసుకొచ్చారు. వీరిద్దరి అర్పణలో హేబేలు మొట్టమొదటిగా అర్పణ తీసుకొచ్చాడు. హేబేలు అర్పణలో విశ్వాసం ఉంది, హేబేలు అర్పణలో కృతజ్ఞత ఉంది. ఈ 2 అర్పణలో ఉండాల్సింది. విశ్వాసము దేవుని మీద, కృతజ్ఞత దేవుని పట్ల. ఈ భావనతో మన అర్పణ అర్పించాలి. హేబేలు అర్పించినప్పుడు దేవుడు అంగీకరించాడు. దేవుడు హేబేలును చూశాడు, హేబేలు అంగీకరించబడ్డాడు కనుక హేబేలు అర్పణ కూడా అంగీకరించబడింది. మన అర్పణ కన్నా మనం అంగీకరించబడాలి ముందు. మనం అంగీకరించబడకుండా మన అర్పణ అంగీకరించబడదు. బైబిల్లో తర్వాత కయ్యను తీసుకొచ్చాడు. భూ పంటలో నుంచి శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. రంగురంగుల కూరగాయలను, ఆకుకూరలను తీసుకొచ్చాడు. తన పని అదే తీసుకొచ్చాడు. కానీ ఆ అర్పణలో నావి చూడు ఎన్ని వెరైటీలు తెచ్చానో, ఇది నా కష్టం అన్న భావనతో తీసుకొచ్చాడు. అందులో దేవుని పట్ల ఏ విశ్వాసం కనిపించట్లేదు, దేవుని పట్ల కృతజ్ఞత కూడా కనిపించట్లేదు. అందుకని ప్రభు కయ్యను చూశాడు, కయ్యను అంగీకరించబడలేదు కనుక కయ్యను అంగీకరించలేదు, కయ్యను అర్పణ కూడా అంగీకరించలేదు. ఈ భాగంలో ధనవంతులు విశేషమైన ధనమును తీసుకొస్తుండొచ్చు, కానీ ప్రభు దాన్ని పట్ల సంతోషించలేదు. ఎందుకో వారి అర్పణలో దేవుని పట్ల విశ్వాసం కనిపించలేదు. ప్రభుకి దేవుని పట్ల కృతజ్ఞత కనిపించలేదు. ఆ తర్వాత ఒక పేద విధవరాలు వచ్చిందంట. 2 కాసులు వేయగా ఆయన తన శిష్యుల్ని పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈమె ఎక్కువ వేసింది అందరికంటే. ఏంటయ్యా ఈమె ఎక్కువ వేయడం ఏంటి, ఈమె 2 కాసులు తీసుకొచ్చింది కదా అన్నారేమో శిష్యులు. అప్పుడు ప్రభు అంటున్నారు, వారందరూ తమ కలిగిన సమృద్ధిలో వేసిరి కానీ ఈమె తన లేమిలో తన కలిగిందంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను. లేమిలో
ప్రభువుకు అర్పించింది. తన జీవనమంతా ప్రభువుకు అర్పించింది. ప్రభు ఎంత ఆనందించాడు. ఈ కాలము నువ్వు ఎటువంటి అర్పణ అర్పిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంత పెద్దది అర్పిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎటువంటి ఉద్దేశముతో అర్పిస్తున్నావు అన్నదే ముఖ్యం. నీ అర్పణలో విశ్వాసం ఉండాలి, నీ అర్పణలో కృతజ్ఞత ఉండాలి. అంతేకాదు ఎంత యోగ్యంగా అర్పిస్తున్నాము అన్నది కూడా ముఖ్యం. ఎంత అర్హమైంది దేవునికి అర్పిస్తున్నాం అన్నది ముఖ్యం. ఎంత విలువైంది కాదు, ఎంత అర్హమైంది అర్పిస్తున్నాం అన్నది. ఇర్మియా గ్రంథం ఆరోగ్యంలో శ్రేష్టమైన మధురమైన చెరుకు తీసుకొచ్చారంట ప్రభుకి అర్పించడానికి. ప్రభు అంటాడు, వద్దొద్దు, మీ అర్పణలు నాకు వద్దంటాడు. ఎందుకో తెలుసా? మీరు శ్రేష్టమైనది తీసుకొస్తున్నారు కానీ మీ హృదయం సరిగా లేదు. ఊట తన జలమును ఉబక చేయ రీతిగా చెడుతనముతో మీ హృదయం ఉబక చేస్తుంది. ఇలాంటి హృదయముతో దేవునికి మధురమైన తీసుకొస్తే దేవుడు అంగీకరిస్తాడా? ముందు మన హృదయాన్ని సరి చేసుకుందాం, అంగీకారయోగ్యంగా మనముందాం. ఆ తర్వాత మనం అర్పించే ప్రతి అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. దేవుడి మాటలు దించిన గాక ప్రార్థన. మహోన్నతుడకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఇదిన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. శ్రేష్టమైన అర్పణ అర్పించేవారిగా మా హృదయాలు, మా మనసును సిద్ధం చేయమని, యోగ్యమైన ప్రవర్తన మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.